హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అన్నింటినీ కూడా గూగుల్ డ్రైవ్లోకి ఎలా సేవ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. అంతేకాకుండా గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మళ్ళీ ఫోన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్లో ఉన్న డైల్ ప్యాడ్ను ఓపెన్ చేయండి. కింద కనిపిస్తున్న కాంటాక్ట్స్ ఆప్షన్పై ట్యాప్ చేయండి. నా ఫోన్లో 4 కాంటాక్ట్స్ మాత్రమే ఉన్నాయి, అవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పైన కనిపిస్తున్న 3 డాట్స్పై ట్యాప్ చేయండి. ఇందులో సెట్టింగ్స్పై ట్యాప్ చేయండి. ఇందులో చూసినట్లయితే ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అని కానీ ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అని కానీ ఈ 2 ఆప్షన్స్ కనిపించడం లేదు. సో మొత్తం బ్యాక్ వచ్చేయండి. మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న కాంటాక్ట్స్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఫిక్స్ అండ్ మేనేజ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో ఎక్స్పోర్ట్ టు ఫైల్ అనే దాని మీద ట్యాప్ చేయండి. చూజ్ అకౌంట్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ది డివైస్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ టు విసిఎఫ్ ఫైల్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఈ విధంగా కాంటాక్ట్స్ డాట్ విసిఎఫ్ అని సేవ్ అని చూపిస్తుంది. ఆ నేమ్ను తీసేయండి. మీకు గుర్తుండేలా దానిలో ఏదో ఒక న్యూ నేమ్ ఇవ్వండి. నేనైతే రెడ్మీ ఫోన్ కాంటాక్ట్స్ అని నేమ్ ఇస్తున్నాను. పక్కన కనిపిస్తున్న సేవ్పై ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫోన్ స్టోరేజ్లో ఈ కాంటాక్ట్స్ విసిఎఫ్ ఫైల్ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫైల్ మేనేజర్ను ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న ఫోల్డర్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ఈ ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో సేవ్ అయింది కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ను సెలెక్ట్ చేయండి. కింద కనిపిస్తున్న సెండ్ ఆప్షన్పై ట్యాప్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో షేర్ ఫైల్స్ వయా అని కనిపిస్తుంది. దాని కింద ఉన్న గూగుల్ డ్రైవ్ యాప్పై ట్యాప్ చేయండి. సేవ్ టు డ్రైవ్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఫైల్ నేమ్, లొకేషన్ కూడా చూపిస్తుంది. సేవ్ ఆప్షన్పై ట్యాప్ చేయండి. యువర్ వన్ ఫైల్ ఈజ్ బీయింగ్ అప్లోడెడ్ టు మై డ్రైవ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న గూగుల్ డ్రైవ్ను ఓపెన్ చేయండి. మనం అప్లోడ్ చేసిన విసిఎఫ్ ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ను గూగుల్ డ్రైవ్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ తీసుకున్న కాంటాక్ట్స్ను మన స్మార్ట్ ఫోన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ ఫోన్లో ఉన్న డైల్ ప్యాడ్ను ఓపెన్ చేయండి. కాంటాక్ట్స్పై ట్యాప్ చేయండి. కాంటాక్ట్స్లో ఒక్క కాంటాక్ట్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. కాంటాక్ట్స్ యాప్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు కింద కనిపిస్తున్న ఫిక్స్ అండ్ మేనేజ్పై ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ మీద ట్యాప్ చేయండి. మీరు ఏదైతే గూగుల్ అకౌంట్తో మీ గూగుల్ డ్రైవ్కి లాగిన్ అయ్యారో అదే గూగుల్ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పైన కనిపిస్తున్న 3 లైన్స్పై ట్యాప్ చేయండి. కింద కనిపిస్తున్న డ్రైవ్పై ట్యాప్ చేయండి. నేను గూగుల్ డ్రైవ్లో మై డ్రైవ్ అనే ఫోల్డర్లో కాంటాక్ట్స్ విసిఎఫ్ ఫైల్ని సేవ్ చేశాను కాబట్టి మై డ్రైవ్ ఫోల్డర్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా కాంటాక్ట్స్ విసిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ అన్నీ కూడా మీ ఫోన్లోకి యాడ్ అయి కనిపిస్తాయి.
ఈ విధంగా మన గూగుల్ డ్రైవ్లో ఉన్న కాంటాక్ట్స్ను మన స్మార్ట్ ఫోన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.